జనాలకి కానీ ఆదివాసీ కుటుంబాలకు కానీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మీరే చూసారు సార్, ఎక్కడ అపార్ట్మెంట్లో కిరాయి తీసుకొని ఉండడానికి కూలీలో లాగొచ్చిర్రు, లేకుంటే పని ఇట్లా బీహార్ వాళ్ళకి వచ్చి ఉంటాను అని చెప్పేసి ఇవన్నీ చెప్పడము వాస్తవం సార్. అవంతా అబద్ధాలు కాదా సార్? ఈ రోజు పట్టుకొచ్చుకొని ఎక్కడో పట్టుకొని వచ్చి ఇక్కడ రెంట్కుంటారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక అపార్ట్మెంట్ తీసుకుంటారని చెప్పడం వాస్తవమా సార్? ఇదంతా కుట్రపూరితంగా జరిగిందే సార్. ఎప్పుడైతే విప్లవ ద్రోహులు చెత్తులు మారుతున్నారో అగ్రనాయకులు చావుకు కారణము నిజం చెప్పాలంటే సార్ విప్లవ ద్రోహులు అని చెప్పుకోవచ్చు. జానకి గారు, సరే ఆ మావోయిస్ట్ పార్టీ అంతమవడానికి లోపల మావోయిస్టులే ద్రోహం చేశారన్న మాట అర్థమవుతుంది. ఇట్లా మీరు అంటున్నట్టుగా అగ్రనాయకులు వాళ్ళని నమ్ముతారు సార్, తర్వాత వాళ్ళే వెన్నుపోటు పొడుస్తారన్న మాట మీరు చెప్తున్నారు. ఎందుకు వాళ్ళైనా సరే వాళ్ళు నమ్ముకున్న ఒక విధానాన్ని, ఐడియాలజీని, వాళ్ళ భావనని వాటిని పక్కన పెట్టి పోలీసులకు సహకరిస్తున్నారంటే అక్కడ ఐడియాలజీ చచ్చిపోయిందనా, మావోయిజం అనేటువంటి ఐడియాలజీ చచ్చిపోయిందనా, లేకపోతే మావోయిస్టులకు సంబంధించిన వ్యక్తులు అంటే మావోయిస్టులుగా పూర్తి ఉదాహరణకి మీరే ఉన్నారు, చాలా చిన్నతనంలోనే మీరు మావోయిస్టుగా మారిపోయి మావోయిస్టుగా లోపలికి వెళ్ళారు. తర్వాత కొన్నేళ్ళకి అక్కడ మీకు తగినన్ని సేవలు అందించి మళ్ళీ తిరిగి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. సో మీలాంటి వాళ్ళు ఐడియాలజీకి ఇప్పటికీ ఇంకా విశ్వసిస్తున్నారు, ఐడియాలజీ ఇంకా ఉందనేటువంటి భావనలో ఉన్నారు. కానీ లోపల ఉన్న వారే ఐడియాలజీని పక్కన పెట్టేసి పోలీసులకు సహకరిస్తున్నారంటే ఎందుకు సహకరించాల్సి వస్తుంది? డబ్బుకు లొంగిపోతున్నారా, లేదా భయపెట్టించి పోలీసులు లొంగ తీసుకుంటున్నారా? ఏం జరిగి ఉండొచ్చు? అవును సార్, ఖచ్చితంగా అదే చెప్తాం. మనం భయపెట్టి వాళ్ళని ఏదో రకంగా లొంగ తీసుకొని వాళ్ళకి అతి ఆశ చూపెట్టడం ఒకటి, మీకు ఇది కల్పిస్తాం అది కల్పిస్తాం, లేకుంటే మీ కుటుంబాలని ఒత్తిడి చేసి కుటుంబాన్ని చంపేస్తామనో, లేకుంటే బయట ఉన్న కుటుంబాలని ఇబ్బంది పెట్టడం అనేటి ఖచ్చితంగా జరుగుతాయి సార్. ఇప్పుడు మనం చూసాం సార్, ఇప్పుడు రీసెంట్ గా మన టెక్ శంకర్ చనిపోయిన తర్వాత ఒకటి వీడియో తను బాబాయ్ అంటే గురించి ఒక అబ్బాయి తను మాట్లాడండి. ఇప్పటికీ వారానికి ఒకసారి ఇంటికి వెళ్తారంట సార్. ఇంటికి వెళ్ళి ఇప్పటికీ బెదిరింపులు వచ్చిండా, లేకుండా మీరు అట్లా ఆ రకంగా ఖచ్చితంగా ఒత్తిడి చేసుకుంటారు సార్. ఆ రకంగా లొంగ తీసుకున్న తర్వాతనే అటువంటి ఒత్తిడిలన్నీ తట్టుకునే కదా అడవి బాట బట్టి అన్నలుగా మారిపోయి మార్చేసింది. సో ఆ ఒత్తిడిలు ఎలాగైనా ఉంటాయి, మనం వెళ్ళేటప్పుడు డిసైడ్ చేసుకుని వెళ్తారు ఆ బాటలోకి వెళ్ళినప్పుడే. ఒకటి సార్, ఒక మనిషికి ఏదో రకంగా ఇబ్బందులు అనేది ఖచ్చితంగా ఉంటాయి సార్. వాళ్ళకి ఏదో ఆశ చూపెడతారు సార్. ఇప్పుడు మీరే చూసారు ఈ మధ్యలో ఆ ఉదాహరణకు అంటే గతంలో పనిచేసిన మావోయిస్టుల మాజీలు కూడా కొన్ని చెప్పడం జపంగా అంటే చెప్పరాని కూడా చెప్పడం ఒకటి సార్. అన్ని రహస్యాలు చెప్పడము, ఇక్కడ అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అనేది. అంటే మేము తక్కువ స్థాయి క్యాడర్ నుంచి నేను అంత చెప్పడానికి పెద్ద అది కాదు కానీ సార్, అది కూడా కరెక్ట్ కాదు సార్. ఈ రోజు చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళతోటి కొన్ని రహస్యాలు తెలుసుకోవడము, వాళ్ళని మొత్తం తిప్పడము, అదొకటి. ఎవరైతే మనం లొంగ తీసుకుంటామో వాళ్ళ ద్వారా వీళ్ళు వస్తారనేది బయటకు వచ్చిన వాళ్ళు చెప్పడం కూడా అది వాస్తవమే ఉంటాయి సార్. మేము నిజం చెప్తాను సార్, మేము చిన్న క్యాడరే కావచ్చు కానీ మా మనసులు చాలా గొప్పవి సార్. ఎందుకంటే మేము ఒక పల్లెటూరు ఏజెన్సీ ప్రాంతాలలో పుట్టి పెరిగిన వాళ్ళం. ఒక గోండు పోయగొట్టి గుణాలు మాకు తెలుసు సార్. వాస్తవానికి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ని అంటే దేనికి ఓటేస్తే ఏ గవర్నమెంట్ వస్తుందనే మాత్రం అవగాహన కూడా వాళ్ళకు ఉండదు సార్. ఎందుకు ఉండదు అంటే వాళ్ళకు కేవలం ఒక అడవిలో దొరికే గడ్డ, చెట్లు సేమలు తప్ప దుమ్ముకొని తప్ప వాళ్ళు వేరే గవర్నమెంట్ ఎన్నుకుంటే ఇది పరిపాలిస్తుంది, ఇది మనం చేస్తారని అసలు నమ్మరు సార్. ఇప్పటి వరకు వాళ్ళు పార్టీ ఒక మావోయిస్ట్ పార్టీని నమ్ముకున్నారు. వాళ్ళకు మావోయిస్ట్ పార్టీ కార్యక్రమాలు మాత్రమే వాళ్ళకు ఏమేం చేస్తుంది అనేది తెలుసు తప్ప మరి గవర్నమెంట్ వెళ్ళమనండి సార్. అక్కడ ఇప్పుడు హెడ్మా వాళ్ళ కుటుంబం ఇల్లు చూసారు సార్, మీరు ప్రతి మీడియాలో చూస్తున్నాము, అందరం చూస్తున్నాము. ఆయన ఇప్పుడు ఒక 40-30 సంవత్సరాలుగా పార్టీ జీవితంలో గడిపారు సార్. ఏం సంపాదించుకున్నాడు సార్? ఇప్పుడు ఇల్లు చూసారు మీరు, ఒక తల్లి ఒంటరిగా ఒక ఇంట్లో చుట్టూ చెట్లు అడిగేశారు. ఆ గుడిసెని చూడండి ఉదాహరణకి. ఇప్పుడు వాళ్ళు ఏం సంపాదించుకోవడానికి ఇన్ని రోజులు పనిచేసిండు అంటే ఒక్కడున్న ఆదివాసీలు ఇంకా ఎదగాలి, వీళ్ళకు హక్కులు కలగాలి, వీళ్ళు మాట్లాడాలి, అన్ని రంగాల ముందు రావాలనే కదా సార్ ఇప్పుడు వాళ్ళంతా చేసింది కూడా. ఇది ముమ్మాటి చెప్తున్నా సార్, విప్లవ ద్రోహులు అయి ఉంటారు. దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా